life. ఈరోజు జీవన విధానము అనే అంశం గురించి మనము ధ్యానించబోతున్నాం. Psalm 1:1-3. కీర్తనల గ్రంథము మొదటి కీర్తన మొదటి వచనం నుంచి మూడవ వచనం వరకు. Blessed is the man who walks not in the counsel of the ungodly, nor stands in the path of sinners, nor sits in the seat of the scornful. But his delight is in the law of the Lord, and in his law he meditates day and night. He shall be like a tree planted by the rivers of water, that brings forth its fruit in its season, whose leaf also shall not wither, and whatever he does shall prosper. కీర్తనలు మొదటి కీర్తన మొదటి వచనం నుంచి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. What is the way of life? జీవన విధానము ఏమై ఉందండి? How we should live. మనం ఏ రీతిగా జీవించాలి? After the wedding in the Jewish culture, యూదుల సంస్కృతిలో వివాహము తర్వాత under this psalm they used to read aloud in front of everyone. అందరి ఎదుట ఈ యొక్క కీర్తనను ఎంతో బిగ్గరగా ఇది చదివి వినిపిస్తారు. Husband must be a person who is blessed, భర్త ఎటువంటి వాడై ఉండాలంటే ధన్యుడై ఉండాలి. who walks not in the counsel of the ungodly, దుష్టుల ఆలోచన చొప్పున నడవని వాడై ఉండడి, nor stands in the path of sinners, అలాగే పాపుల మార్గమున నడవకై ఉండాలి, nor sits in the seat of the scornful. అలాగే అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండు వాడై ఉండకూడదు. And also he must meditate God's word day and night. అతడు ఎలాగుండాలని అంటే దేవుని ధర్మశాస్త్రమును దివారాత్రము దానిని ధ్యానించు వాడై ఉండాలి. And he shall prosper. అతడు వర్ధిల్లుతాడు. Whatever the situations it may be, his family shall prosper. పరిస్థితి ఏమైనప్పటికీ కూడా అతని కుటుంబము వర్ధిల్లుతుంది. So this is how they used to read entire psalm after the marriage. వివాహం అనంతరము ఈ రీతిగా ఆ యొక్క కీర్తనని వారు బిగ్గరగా చదువుతూ ఉంటారు. So dear brothers and sisters, as we are reading this, what is the way of life? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం దీన్ని చదువుచూ ఉండగా జీవన విధానము ఏమై ఉంది? And now the first point is this. ఈరోజు కొరకైన మొట్టమొదటి విషయము, Do not sit, but sit. కూర్చొనవద్దు గాని కూర్చొనుము. If you look at the psalm, Psalm 1 verse 1, blessed is the man who walks not in the counsel of the ungodly, nor stands in the path of sinners, nor sits in the seat of the scornful. కీర్తనలు మొదటి కీర్తన మొదటి వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. So what we need to do is, we should not sit in the seat of the scornful. కాబట్టి ఎక్కడ కూర్చోకూడదు అని అంటే అపహాసకులు కూర్చుండు చోట కూర్చోకూడదు. And we should not sit with the idolaters. అలాగే విగ్రహారాధికులతో పాటు కూర్చోకూడదు. Psalm 26 verse 4 and 5. కీర్తనలు 26వ కీర్తన 4-5 వచనాలు. I have not sat with idolaters, mortals, nor will I go in with hypocrites. I have hated the assembly of evildoers and will not sit with the wicked. కీర్తనలు 26వ కీర్తన 4-5 వచనాలు. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. So dear brothers and sisters, we should not sit with the idolaters. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, విగ్రహారాధికులతో కూర్చుండకూడదు. Many people,
They do not know where to sit, where not to sit. చాలా మందికి ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ కూర్చోకూడదో వారికి తెలియదండి. They go and they sit with the idolaters. వారు వెళ్ళి విగ్రహారాధికులతో కూర్చుంటూ ఉంటారు. They sit with the hypocrites. వారు వేషధారులతో కూర్చుంటూ ఉంటారు. They sit with the assembly of evildoers. అలాగే దుష్టుల సంఘముతో వారు కూర్చుంటూ ఉంటారు. They sit with the wicked people. అలాగే భక్తిహీనులతో లేకపోతే దుష్టులతో వారు కూర్చుంటూ ఉంటారు. We should not sit like that. ఆ రీతిగా మనము కూర్చోనకూడదు. I do not sit with the mockers. కాబట్టి హేళన చేయు వారితో నేను కూర్చోను. So that is not the way of life. అది జీవన విధానము కాదండి. So we should not sit with those people. అటువంటి వారితో మనము కూర్చోనకూడదు. But whereas God is the one who knew us that we are sitting with this kind of people, then he came down from heaven and he came down to earth and from heaven to earth and he showed the way how we need to live. ప్రియులారా, మరి మనం ఎక్కడ కూర్చున్నామో ఎక్కడ ఉన్నామో ఎరిగిన దేవుడు పరలోకము నుండి ఈ యొక్క భూమి మీదకి ఆయన మానవుడిగా దిగి వచ్చి ఆయన జీవన విధానమును మనకి కనపరిచి ఉన్నాడు. Ephesians chapter 1 verse 17 to 21. ఎఫెసు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17 నుంచి 21 వచనం వరకు. That the God of our Lord Jesus Christ, the Father of glory, may give to you the spirit of wisdom and revelation in the knowledge of him, the eyes of your understanding be enlightened, and you may know what is the hope of his calling, what are the riches of the glory of his inheritance in the saints, and what is the exceeding greatness of his power toward us who believe, according to the working of his mighty power, which he worked in Christ when he raised him from the dead and seated him at his right hand in the heavenly places. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించుమని యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకునేటి యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందును ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. Our Christ, the whom we are worshipping, is seated with Heavenly Father at the right hand. ప్రియులారా, మనము ఆరాధించుచున్న మన యేసయ్య మన క్రీస్తు ఇదిగో తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు. So now he wants to help us to sit with him, along with him. కాబట్టి ఇప్పుడు మనము ఆయనతో పాటుగా కూర్చోవడానికి ఆయన మనకు సహాయం చేయదలిచాడు. That in the ages to come he might show the exceeding riches of his grace in his kindness toward us in Christ Jesus. కాబట్టి క్రీస్తు యేసునందు ఆయన మనము రాబోవు కాలమందు కూడా ఆయన మనకి ఆ యొక్క అధికారమును శక్తిని మనం కలుగు చేయాలని ఆయన మనకి ఆ కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. So he is the one who helped us to sit at the right hand of the Lord Jesus Christ. కాబట్టి ఆయనే మనల్ని మనము కూడా క్రీస్తు యేసుతో పాటు కూర్చోవడానికి ఆయన మనకి సహాయం చేయుచున్నాడు. So Father God sat on the throne. తండ్రి దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. The next, the Son, God the Son sat at his right hand. అలాగే కుమారుడైన దేవుడు మరి ఆయన తన యొక్క కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. If you are raised from the dead, అయితే మీరు మరణం నుంచి లేపబడిన వారైతే, if you accept Jesus Christ as your personal savior, యేసుక్రీస్తు ప్రభువారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, he is the one who helps you to sit at the right hand of Jesus.
ఆయన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కుడి పార్శ్వన మనము కూర్చుండడానికి ఆయన సహాయం చేస్తాడు. He is the one who is helping us to sit with Jesus Christ. మరి యేసుక్రీస్తు ప్రభువారితో పాటు కూర్చోవడానికి తండ్రి అయిన దేవుడు మనకు సహాయం చేయుచున్నాడు. Just I said, do not sit but sit. నేను ఇంతకు ముందు చెప్పాను కదా, అందుకనే కూర్చుండవద్దు కానీ కూర్చునండి. Where we have to sit, మనం ఎక్కడ కూర్చోవాలి? we need to sit with Christ. మనము క్రీస్తుతో పాటుగా కూర్చోవాలి. We need to sit with the people of God. కాబట్టి దేవుని ప్రజలతో పాటు మనం కూర్చోవాలి. We need to sit with the worshippers, not the mockers. పిల్లరా, హేళన చేయవారు లేకపోతే అపహాసకులతో కాదు గాని ఆరాధించు వారితో మనం కూర్చోవాలి. We should not sit with the idolaters. We need to sit with the God's people. పిల్లరా, విగ్రహారాధికులతో కాదు దేవుని బిడ్డలతో మనం కూర్చోవాలి. We need to be in the assembly of God, not in the assembly of evildoers. కాబట్టి పిల్లరా, మనము దుష్టుల సంఘములో కాదు మనం ఉండవలసింది, దేవుని ప్రజల సంఘములో మనం ఉండాలి. The sitting speaks about two things. పిల్లరా, కూర్చొనుట రెండు విషయాల గురించి మాట్లాడుతుంది. Number one, it speaks about authority. మొదటిది అధికారమును గురించి మాట్లాడుతుంది. Whenever person takes an oath, then after that they will direct him to the seat. కాబట్టి మరి ఒక వ్యక్తి ఒక ఒప్పందము లేదా ఒక ఒడంబడిక తీసుకున్నప్పుడు, ఒక నిబంధన తీసుకున్నప్పుడు అతన్ని ఆ కూర్చుండవలసిన స్థానానికి అతన్ని నడిపిస్తారు. If the person take an oath, then what happens? They will take him to the certain seat, which is the seat of authority. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి అతను కూర్చుండవలసిన స్థానానికి లేకపోతే స్థలానికి తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చుండబెడతారు. అది అధికారాన్ని సూచిస్తుంది. That seat is totally different. It speaks about authority. ఆ యొక్క మరి ఆ స్థలము మరి వ్యత్యాసమైనది, అది అధికారం గురించి మాట్లాడుతుంది. So dear brothers and sisters, God is the one who gave us authority to become a children of God by accepting him, and he is the one who helped us to rise from the dead and make us to sit with Christ. మరి ఆయనను మనము అంగీకరించడం ద్వారా మనము ఆయన బిడ్డలుగా అవుతున్నాము. ఆయన మనల్ని మరి క్రీస్తుతో పాటుగా కూర్చోవడానికి తండ్రి అయిన దేవుడు మనకు సహాయం చేయించున్నాడు. This is two ways we can understand. Two ways. We are not going to sit, but already we sat with Jesus Christ. ప్రియులారా, ఇది రెండు విధాలుగా ఉంటుంది. మనము కూర్చుండబోతాము కాదు, మనము యేసుక్రీస్తు ప్రభువారితో ఇప్పుడు ప్రస్తుతము కూర్చుని ఉన్నాము. దేవునికి స్తోత్రం. Amen. హల్లెలూయా. We already sat with Christ Jesus in heavenly places. పరలోక స్థలముల్లో క్రీస్తుతో పాటు మనము కూర్చుని ఉన్నాము. We have an authority. మనకు అధికారం ఉంది. And also we are sitting in the presence of God now. అలాగే ప్రస్తుతం మనం దేవుని సన్నిధిలో మనం కూర్చుని ఉన్నాం. Spiritually we are sitting with Jesus Christ, and physically we are on this earth. ఆత్మీయంగా మనము క్రీస్తుతో పాటు మనం కూర్చుని ఉన్నాము. భౌతికంగా ఈ భూమి మీద మనం దేవుని సన్నిధిలో ఉన్నాము. It speaks about rest. అది విశ్రాంతి నిమిత్తమై మాట్లాడుతూ ఉన్నది. So when we are sitting in the presence of God, we are not worried, but we are taking rest. ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మనము చింతపడట్లేదు కానీ మనము విశ్రాంతి తీసుకుంటూ We are not worried about anything, but we are simply sitting in the presence of God. దేని గురించి మనము చింతించడం లేదు కానీ దేవుని యొక్క సన్నిధిలో మనము కూర్చుని ఉన్నాము. So if you sit in the presence of God, you need to lean on him. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కూర్చుని ఉంటే నీవు ఆయన మీద ఆనుకోవలసిన వాడివై ఉన్నావు. When you lean and rely on him, you need not to worry about anything. కాబట్టి నీవు ఆయన మీద ఆనుకున్నప్పుడు దేనిని గురించి చింతించవలసిన అవసరం లేదు. Whenever you face any problem, come and just take rest on him. కాబట్టి నీవు సమస్య ఎదుర్కొంటున్న ప్రతిసారి కూడా నీవు వచ్చి ఆయనందు నువ్వు విశ్రమించవచ్చు. Sit in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో నీవు కూర్చో. Simply rely and lean upon him. కాబట్టి ఆయన మీద నీవు ఆనుకో. Which means put your total trust on him. అంటే దాని అర్థం ఏంటంటే నీ యొక్క పూర్తి నమ్మకము నీవు ఆయన మీద ఉంచు. That is the way of life. అది జీవన విధానం. The second one, రెండవది, do not stand but stand. నిలవవద్దు గాని నిలువుము. Psalm 1 verse 1. కీర్తనలు మొదటి కీర్తన. Blessed is the man who walks not in the
counsel of ungodly, nor stands in the path of sinners, nor sits in the seat of the scornful. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. But we have to stand. కానీ మనం నిలవబడాలి. We should not stand in the way of ungodly, but we need to stand in the plans and purposes of God. దుష్టుల ఆలోచన చొప్పున మనము నడుచుకోనకూడదు, పాపులు నిలవబడిన మార్గంలో మనం నడవకూడదు. అయితే మనము దేవుని యొక్క మరి ఆ ప్రణాళికల చొప్పున, ఉద్దేశముల చొప్పున మనము నడుచుకోవలసిన వారమై ఉన్నాము. Psalm verse 1, 2 and 3. కీర్తనలు మొదటి కీర్తన 2, 3 వచనాలు. But his delight is in the law of the Lord, and in his law he meditates day and night. He shall be like a tree planted by the rivers of water, that brings forth its fruit in its season, whose leaf also shall not wither, and whatever he does shall prosper. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండెను. So my dear sister and my dear brother, what we need to do is we need to stand where the water is flowing. ప్రియ సహోదరి సహోదరుడు, మనము ఎక్కడ కూర్చోవాలి అని అంటే, ఎక్కడైతే నీటి ప్రవాహము జరుగుతుందో అక్కడ కూర్చోనాలి. Here is the tree which stands beside the still water. ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఎక్కడుందనంటే ఆ యొక్క శాంతికరమైన జలముల యొద్ద ఉంది. So this is stable and it is not moving here and there. అది అటు ఇటు కదలకుండా అక్కడే స్థిరంగా ఉంది. So now what we need to do is we need to stand where the word of God is there. కాబట్టి ఎక్కడైతే దేవుని యొక్క వాక్యం ఉంటుందో అక్కడ మనము నిలబడాలి. What we have to do is we need to meditate God's word day and night. మనం చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క వాక్యమును దివారాత్రములు మనము ధ్యానించు వారమై ఉండాలి. In your life, if you want to prosper, what you have to do? You need to stand beside the still water and you need to meditate God's word day and night. కాబట్టి నీవు నీ జీవితంలో వర్ధిల్లాలి అని అంటే గనక ఈ నీటి కాలువల యోరన నాటబడి దేవుని యొక్క వాక్యమును, ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించాలి. We should not stand in the way of the ungodly. కాబట్టి భక్తిహీనులు మార్గములో నిలబడకూడదు. And we need to understand the plans and purposes of God by reading, by spending our time in God's word. దేవుని యొక్క వాక్యమును చదువుటేందు, ధ్యానించుటేందు, పఠించుటేందు మన యొక్క సమయాన్ని వెచ్చించవలసిన వారమై ఉన్నాం. We need to stand on the rock that is Jesus Christ. బండ అయిన క్రీస్తు మీద మనము నిలబడవలసి ఉన్నది. And we need to stand on his words. ఆయన యొక్క వాక్యం మీద మనం నిలబడవలసిన వారమై ఉన్నాం. What we need to do is we need to stand on the promises of God. మనం చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క వాగ్దానాల మీద మనం నిలబడవలసిన వారమై ఉన్నాం. Whenever you stand firm in the word, then the devil will afraid of you. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యములో నీవు స్థిరంగా నిలబడతావో అప్పుడు నిన్ను బట్టి దెయ్యము భయపడుతుంది. Praise the Lord. దేవునికి స్తోత్రం. My dear brothers and sisters, be strong in the Lord. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువునందు మీరు బలవంతులై ఉండుడి. If you stand, that means you are at warfare. నీవు ఆ రీతిగా నిలబడి ఉన్నావనంటే నువ్వు యుద్ధములో ఉన్నావు అని అర్థం. What kind of a warfare that you are facing? నువ్వు ఎటువంటి యుద్ధాన్ని, నీవు ఎటువంటి పోరాటాన్ని నీవు ఎదుర్కొంటూ ఉన్నావు? You are facing spiritual warfare. నీవు ఆత్మీయ పోరాటాన్ని ఎదుర్కొంటూ ఉన్నావు. In this warfare, you need to put on the whole armor of God. అయితే ఈ యొక్క పోరాటంలో నీవు దేవుని యొక్క సర్వాంగ కవచమును నువ్వు ధరించుకోవాలి. Then only you will be able to stand against the wiles of the devil. అప్పుడే నీవు అపవాది తంత్రములను నీవు ఎదుర్కోగలుగుతావు. Then you can stand against the devil.
అప్పుడు మాత్రమే నీవు అపవాదికి మరి ఎదురుగా నీవు నిలబడగలుగుతావు. For we do not wrestle against the flesh and the blood, but against the principalities, against the powers, against the rulers of the darkness of this age. ఎందుకనంటే మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనో అధికారులతోనో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనో దురాత్మల సమూహముతోనో మనము పోరాడుచున్నాము. So dear brothers and sisters, our warfare is not on earth, but it is on the sky. ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క పోరాటము ఈ భూమి మీద కాదు గాని ఇదిగో ఆ యొక్క ఆకాశ మండలంలో. Eagle take the snake and it will fight with the snake on the sky. ఈ యొక్క పక్షిరాజు ఆ యొక్క సర్పమును తీసుకుని ఈ భూమి మీద పోరాడదు, ఆ యొక్క ఆకాశంలోకి తీసుకుని వెళ్ళి ఆ గాలిలో ఆ యొక్క సర్పముతో పోరాడుతుంది. So the battleground, the earth is the strong hold of serpent, but it won't allow, the eagle don't allow serpent to be on the ground, and it will take to the heaven and it take to the sky and it will fight with this snake. కాబట్టి ఈ సర్పానికి సంబంధించి ఆ యొక్క పోరాట భూమి ఏదంటే ఈ భూమి. అయితే ఈ యొక్క పక్షిరాజు ఆ యొక్క సర్పమును తీసుకుని వెళ్ళి ఆకాశంలో దానితో పోరాడుతుంది. Through that legs it will press the serpent like this. తన యొక్క కాళ్ళతో ఆ యొక్క సర్పమును అది అణిచివేస్తుంది. And it will really kill the serpent in the sky. ఆ యొక్క ఆకాశంలోనే ఆ యొక్క సర్పాన్ని చంపివేస్తుంది. So dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరుడా, where is your battleground? నీ యొక్క యుద్ధ భూమి ఏమై ఉంది? If you keep on praising God and praying and speaking in tongues and praying in the presence of God, you can fight in the sky, not on the ground. పిల్లరా, నువ్వు ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ భాషలు మాట్లాడుతూ ఎదుగో నీవు ఆయనను ఆరాధిస్తూ ఉన్నప్పుడు అదిగో ఆ యొక్క నీ యొక్క యుద్ధ భూమి మీద కాదు కానీ ఆ యొక్క ఆకాశంలోనే పోరాటం ఉంటుంది. Before you fight, you need to settle yourself and prepare yourself, and you need to wear the armor of God, and you need to stand therefore having girded waist and truth, having put on the breastplate of righteousness, and having shod your feet with the preparation of the gospel of the peace, and you have to stand against the demons. అయితే ప్రియులరా, ఇదిగో నువ్వు యుద్ధము చేయకముందు ఆ పోరాటంలోనికి వెళ్ళకముందు నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. ఇదిగో నీవు సిద్ధపరచుకోవడం మాత్రమే కాదు, అదిగో ఆ యొక్క సర్వాంగ కవచమును ధరించుకుని నడుములకు సత్యమును దట్టి కట్టుకుని నీతి అను మైమరుపు తొడుక్కుని పాదములకు సమాధాన సువార్తైన సిద్ధ మనసు అను జోడు తొడుక్కుని నిలబడాలి. We need to take the sword of the spirit and our shield of the faith. మనము విశ్వాసమును డాలు పట్టుకోవాలి, అంతేకాదు ఇదిగో వాక్యం అనే ఖడ్గము పట్టుకోవాలి. This is the sword of the spirit. ఇది దేవుని యొక్క ఆత్మ ఖడ్గము. Sword, not the sword in the hand. మన చేతిలో ఉన్న అంటే ఖడ్గము కాదు, The sword of the spirit. అయితే ఆత్మ ఖడ్గమై ఉన్నది. Whenever you meditate God's word, నువ్వు దేవుని యొక్క వాక్యము ధ్యానిస్తున్నప్పుడల్లా the word of God is written in your heart. దేవుని యొక్క వాక్యము నీ యొక్క హృదయమందు లిఖించబడుతుంది. In spirit you feel that is a real word. నీ యొక్క ఆత్మలో గ్రహిస్తావు నిజమైన వాక్కు నా యొక్క హృదయంలో ఉందని. Whenever you take out this sword of the spirit, the demon will disappear. ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మ ఖడ్గమును తీస్తావో అప్పుడు దయ్యము కనుమరుగవుతుంది. You need to put on helmet of salvation. నీవు రక్షణను శిరస్త్రాణము ధరించుకోవాలి. You need to take the sword of the spirit. నీవు ఆత్మ ఖడ్గమును నీ యొక్క చేతులను తీసుకోవాలి. And you need to pray. నువ్వు ప్రార్థించాలి. You need to pray earnestly. నీవు ఆసక్తితో ప్రార్థించాలి. And you need to pray always. ఎల్లప్పుడూ ప్రార్థించాలి. Then you will going to receive victory from the Lord. అప్పుడు ప్రభు దగ్గర నుంచి నువ్వు జయము పొందుకుంటావు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. How can I stand against the demonic attacks? ప్రియులారా, మరి ఈ యొక్క
ఆ అపవాది యొక్క మరి దాడులను నేను ఏ రీతిగా ఎదుర్కోగలను? How can I stand? నేను ఏ రీతిగా ఎదుర్కొని నిలబడగలను? How can I stand and fight against the demonic activities? నేను ఏ రీతిగా నిలబడి ఈ యొక్క అపవాది యొక్క కార్యములను ఎదుర్కోగలను? What I have to do is I need to prepare myself. నేను చేయవలసింది ఏంటంటే నన్ను నేను సిద్ధపరచుకోవాలి. I need to put on the helmet of salvation. నేను ఆ యొక్క రక్షణను శిరస్త్రాణమును ధరించుకోవాలి. Breastplate of righteousness. ఇదిగో నీతి అను మైమరుపు ధరించుకోవాలి. Belt of truth. ఇదిగో సత్యమును దట్టి కట్టుకోవాలి. So shoes of the gospel. ఇదిగో సువార్తను సిద్ధ మనసు జోడు తొడుక్కోవాలి. I need to take the sword of the spirit. ఆత్మ ఖడ్గమును తీసుకోవాలి, వాక్యాన్ని. I need to take the shield of faith. ఇదిగో విశ్వాసమును డాలు తీసుకోవాలి. Now I need to stand in the battleground. ఇప్పుడు నేను ఆ యొక్క యుద్ధ భూమిలో నేను నిలబడాలి. Without this, if you stand, you will be defeated. ఇవి లేకుండా నువ్వు నిలబడితే కనుక నువ్వు ఓడిపోతావు. If you take this and stand, you will going to win the battle. నువ్వు ఎప్పుడైతే ఇవి తీసుకుని వాటిని ధరించుకుని ఆ యొక్క యుద్ధ భూమిలో నిలబడతావో ఆ యుద్ధంలో నువ్వు జయిస్తావు. So my dear sister and brother, ప్రియ సహోదరి సహోదరుడా, do not stand but stand. నీవు నిలబడవద్దు గాని నిలబడుము. Where you should not stand, you should not stand in the way of ungodly. నీవు ఎక్కడ నిలబడకూడదు అనంటే భక్తిహీనుల యొక్క మార్గములో నీవు నిలబడకూడదు. You need to prepare yourself to fight against the devil and you to stand. అపవాదికి విరోధముగా నీవు నిలబడి వాడితో యుద్ధము చేయవలసి ఉన్నది. Whatever the arrows that he shoots on your mind, on your heart, on your family, you have to fight against. నీ మనసు మీదకి అలాగే నీ హృదయం మీదకి నీ కుటుంబం మీదకి వాడు ఏ ఏ బాణాలైతే వాడు గురి పెడుతూ ఉన్నాడో వాటికి విరోధముగా నీవు పోరాడాలి. Many times we forget to fight with the devil and we fight with each other. పిల్లరా, మనము ఈ యొక్క అపవాదితో పోరాటం మర్చిపోయి ఒకరితో ఒకరు మనం పోరాడుకుంటూ ఉంటాం. We always focus on other person, not on the devil. మనము మరొక వ్యక్తి మీద ఎప్పుడు కూడా మనం గమనం ఉంచుతాం కానీ ఈ యొక్క అపవాది మీద ఉంచము. So we have to be very careful. మనము చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమై The person who sit next to you is not your enemy. పిల్లరా, నీ పక్కన కూర్చున్న వారు నీ శత్రువు కాదు. The person who lives beside your flat is not your enemy. అలాగే మీ ఫ్లాట్ పక్కన నివాసం ఉంటున్న వారు కాదు మీ శత్రువులు. The people those who are living in front of your house or beside your house, they are not your enemies. నీ ఇంటి ముందు ఉంటున్నవారో లేకపోతే నీ ప్రక్కన ఉంటున్న ఇంటి వారు కాదు నీ యొక్క శత్రువులు. So real enemy is Satan. నిజమైన శత్రువు ఎవరంటే ఈ యొక్క అపవాది అయిన సాతానుడు. And he has so many agents వాడికి who are working for Satan. సాతాను నిమిత్తము పనిచేసే రాయబారులు అనేక మంది వాడు కలిగి ఉన్నాడు. We need to fight against all those people in heavenly places. కాబట్టి ఆ యొక్క ఆకాశ మండలమందు అటువంటి వారితో మనం పోట్లాడవలసి ఉన్నది. If you want to clear the atmosphere and fight, what do you need? You need to take all the problems to the sky. కాబట్టి ఆ పరిస్థితిని అంతటిని కూడా నువ్వు మార్చాలి అనుకుంటే కనుక నీ సమస్యలన్నీ కూడా ఆ యొక్క ఆకాశంలోకి తీసుకుని వెళ్ళాలి. Don't fight your battle on the ground, but take the battle into the heavenly realms, and there your God will be with you, and you will be praying, and you will be speaking to God. God will going to speaking to you, and you will going to win the battle. నీ యొక్క యుద్ధాలు ఈ భూమి మీద కాదు నీవు చేయవలసింది. ఇదిగో వాటిని దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళు, దేవుని యొక్క సన్నిధిలోకి తీసుకుని వెళ్ళు. ఇదిగో వాడితో ఆ యొక్క అపవాదితో నువ్వు పోరాడు, దేవుని యొక్క శక్తితో పోరాడు. దేవుడు నీకు జయమిస్తాడు, నువ్వు జయించే వ్యక్తిగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, hallelujah, praise the Lord. దేవునికి స్తోత్రం. Are you ready to stand? నీవు నిలబడడానికి సిద్ధంగా ఉన్నావా? Really, are you ready to stand? నిజంగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నారా? If you're not yet ready, just get ready. నీవు సిద్ధంగా లేకపోతే సిద్ధపడు. Are you ready to sit? కూర్చోడానికి సిద్ధంగా ఉన్నావా? If you're not ready, get ready to sit. నీవు కూర్చోడానికి సిద్ధంగా లేకపోతే కూర్చోడానికి సిద్ధపడు. Now, third thing is, do not walk, but walk. మూడవది, నడవవద్దు కానీ నడువుము. Psalm 1 verses from 1 to 3. కీర్తన గ్రంథం మొదటి కీర్తన మొదటి వచనం నుంచి మూడవ వచనం వరకు. I want you to read, all the people in Telugu. Let us read. తెలుగులో అందరం కలిసి చదువుదామండి.
దుష్టుల ఆలోచన చొప్పున నడువక, కొంచెం బిగ్గరగా చదువు, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించచ్చు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. Praise the Lord. Hallelujah. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Do not walk in the way of evil. కాబట్టి ప్రియులారా, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. Proverbs chapter 4 verse 14. సామెతల గ్రంథం 4:14 Do not enter the path of the wicked and do not walk in the way of evil. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడువకము. Proverbs chapter 4 verse 14 says, సామెతల గ్రంథం 4:14 తెలియజేస్తుంది, do not enter the path of the wicked భక్తిహీనుల త్రోవను చేరకము, and do not walk in the way of evil. దుష్టుల మార్గమున నడువకము. Do not walk in the way of Gentiles. అన్యుల మార్గమున నడువకము. Proverbs chapter 1 verse 15 to 19. So dear brothers and sisters, we should not walk in the evil ways. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, నీవు దుష్టుల మార్గములో నీవు నడవకూడదు. We have to be very careful. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. So now we need to walk worthy of divine call. అయితే ప్రియులారా, మరి నీ యొక్క దైవికమైన పిలుపు చొప్పున నీవు నడుచుకోవాలి. Ephesians chapter 4 verses from 1 to 3. ఎఫెసు రాసిన పత్రిక 4:1 నుంచి 3 వరకు. Paul is begging Ephesian church. ఇక్కడ పౌలు గారు ఎఫెసీ సంఘమును బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. And he is asking to walk worthy of divine calling. వారిని ఏమని అడుగుతున్నాడంటే, మీరు పిలువబడిన దైవికమైన పిలుపుకు తగినట్లుగా మీరు నడుచుకొనుడి. Lead your life worthy of the divine calling to which you have been called. నీ జీవితాన్ని నువ్వు ఏ రీతిగా నడిపించుకోవాలంటే, మీరు పిలువబడిన పిలుపునకు, ఆ దైవికమైన పిలుపునకు తగినట్లుగా మీరు నడుచుకోవాలి. The behavior, the life that you are leading, the walk that you walk, it must align with God's will. ప్రవర్తన, అలాగే నువ్వు జీవించుచున్న నీ జీవితము దేవుని యొక్క వాక్యానుసారమైనదై ఉండాలి. So dear brothers and sisters, do not walk in the evil ways, but walk worthy of the divine call. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దుష్టుల మార్గములో నడుచుకునవద్దు. ఇదిగో దైవికమైన పిలుపును అనుసరించి నువ్వు నడుచుకో. Ephesians chapter 5 verse 1 and 2 says, walk in love. ఎఫెసు రాసిన పత్రిక 5:1-2 తెలియజేస్తుంది, ప్రేమలో నడుచుకునుడి. Ephesians chapter 5 verse 8 to 10 says, walk as a children of light. ఎఫెసు రాసిన పత్రిక 5:8 నుంచి తెలియజేస్తుంది, మీరు వెలుగు సంబంధులుగా నడుచుకునుడి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. So Ephesians chapter 5 verse 15 and 16 says, look carefully and then how you walk. కాబట్టి ఎఫెసు రాసిన పత్రిక 5:15-16 మీరు ఏ రీతిగా నడుచుకునుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. So walk intelligently. కాబట్టి జ్ఞానముతో నడుచుకునండి. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును. Redeem your time, కాబట్టి నీ యొక్క సమయాన్ని పోనీయొద్దు. which means buying up each opportunity. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రతి అవకాశమును నువ్వు కోల్పోవద్దు. నీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకో. Every opportunity to share gospel, you have to use the gospel. Use the time. సువార్తను చెప్పడానికి నీకు వచ్చిన ప్రతి అవకాశమును నువ్వు వినియోగించుకో. సువార్త, Every opportunity that it come in your way, do not lose but use. నీ మార్గంలోనికి వచ్చిన ప్రతి అవకాశమును నీవు వృధా చేయకుండా దానిని ఉపయోగించుకో. సువార్త చెప్పు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Do not lose but use. కాబట్టి దానిని కోల్పోవద్దు, ఉపయోగించుకో. Praise the Lord. దేవునికి స్తోత్రం. Why God is giving you an opportunity to work for God. దేవుని కొరకు పని చేయ నిమిత్తము ఎందుకు నీకు అవకాశం ఇస్తున్నాడు? So my sister and my brother, నా ప్రియ సహోదరి సహోదరుడా, what you have to do is you should not lose the opportunity, but you have to use the opportunity. ప్రియులారా, నీవు ఆ యొక్క వచ్చిన అవకాశాన్ని నీవు కోల్పోవద్దు, కానీ దాన్ని నీవు ఉపయోగించుకోవాలి. This is the way of life. ఇది జీవన విధానం. Do you understand? మీకు అర్థమవుతుందండి? This is the way of life. ఇదే జీవన విధానం.
We should not lose, but use. మనము కోల్పోకూడదు, పోగొట్టుకొనవద్దు. మనము ఏం చేయాలంటే ఉపయోగించుకోవాలి. The way of life is this. జీవన విధానం ఏంటంటే, Do not sit, but sit. కూర్చొనవద్దు కానీ కూర్చునుము. Do not stand, but stand. నిలవబడవద్దు కానీ నిలవబడము. But do not walk, but walk in the ways of the Lord. నడవవద్దు కానీ నడువుము, దేవుని యొక్క మార్గములో నడువుము. This is the way of life. ఇదే జీవన విధానము. My sister and my brother, నా ప్రియ సహోదరి సహోదరుడా, when you are listening to this word, ఈ వాక్యాన్ని నువ్వు వింటూ ఉండగా, now is the time to apply the word. దేవుని యొక్క వాక్యాన్ని అన్వయించుకోవడానికి ఇదే సమయం. God supplied the word in order to apply to our lives. దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు, మనము అన్వయింప చేసుకోవాలి. If I go to best doctor in the world, నేను ఈ ప్రపంచంలోనే ఒక బెస్ట్ డాక్టర్ దగ్గరికి నేను వెళితే, and I explain my problems, నా సమస్యను అతనికి చెప్పినప్పుడు, then he has given me a medicine. అతడు నాకు మందులు రాసిచ్చాడు. Then very carefully I brought the medicine to my home. నేను చాలా జాగ్రత్తగా ఆ మందులన్నీ ఇంటికి తీసుకుని వచ్చాను. He told me, take 1 cup in the morning, 1 cup in the afternoon, another cup in the evening. అతడు నాకు చెప్పింది ఏంటంటే, ఒక కప్పు ఉదయము, ఒక కప్పు మధ్యాహ్నము, ఒక కప్పు సాయంకాలం తీసుకున్నామన్నాడు. But what I am doing is I am not taking, but I am looking. నేను ఏం చేస్తున్నానంటే, నేను తీసుకోవట్లేదు కానీ నేను దాన్నే చూస్తున్నాను. Just I am gazing at the medicine, but nothing is happening. నేను ఆ మందుని అలాగే తదేకంగా చూస్తున్నాను కానీ ఏమీ జరగటం లేదు. I have seen in the morning, ఉదయం చూశాను, I have seen in the afternoon, మధ్యాహ్నం చూశాను, I have seen in the evening, అలాగే సాయంకాలం చూశాను, but nothing is happening. అయితే ఏమీ జరగటం లేదు. What I need to do? నేనేం చేయాలి? I need to drink. నేను త్రాగాలి. So many people, చాలా మంది, why is nothing is happening to them? వారికి ఏమీ జరగటం లేదు. ఎందుకు? What they are doing? వారు ఏం చేస్తున్నారు? They are looking at the word morning, ఉదయమున వాక్యం చూస్తున్నారు, afternoon, మధ్యాహ్నం and evening. సాయంకాలం Nothing is happening. ఏమీ జరగడం లేదు. Apply the word. దేవుని వాక్యాన్ని When God is giving you the word, దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు నీకు ఇస్తున్నప్పుడు, when God is granted a pastor to bring the word of God from the heaven, పరలోకము నుండి దేవుని యొక్క వాక్యాన్ని మీకు ఇవ్వడానికి దేవుడు ఒక కాపరిని నియమించినప్పుడు, when he received the rhema from God, దేవుని దగ్గర నుంచి రేమా పొందుకున్నప్పుడు, when he brought the word of God, దేవుని యొక్క వాక్యాన్ని మీ యొద్దకు తీసుకుని our వచ్చినప్పుడు, duty is to write the word. మన యొక్క బాధ్యత ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. We need to write the word, read the word, ఆ వాక్యాన్ని మనము రాయాలి, చదవాలి, and we need to listen to the word, and we need to write the word, and also we need to apply the word to our lives. ఆ వాక్యాన్ని మనము రాయాలి, చదవాలి, ఆ వాక్యమును మన జీవితాలకు మనము అన్వయింప చేసుకోవాలి. Whenever we apply to our life, మన our heart, our mind, our life, then our life will be changed totally. మన జీవితాలకు, మన యొక్క హృదయాలకు, మన యొక్క మనసుకు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం అన్వయించుకుంటామో మన జీవితం పూర్తిగా మారిపోతుంది. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. This is the way of life. ఇదే జీవన విధానం అండి. They want to take a decision. 3 steps of life. జీవన విధానానికి సంబంధించి 3 మెట్లు. Sit, కూర్చునుము, stand, నిలువుము, walk. నడువుము. If you don't sit, నువ్వు కూర్చొనకపోతే you cannot stand. నువ్వు నిలవబడలేవు. If you don't stand, నువ్వు నిలవబడకపోతే you cannot walk. నువ్వు నడవలేవు. These are the 3 things. ఈ 3 కూడా. Sit in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో కూర్చొనము. Stand against the devil. ఆ యొక్క అపవాదికి విరోధముగా నువ్వు నిలబడు. And the third thing, you walk in the ways of the Lord. నువ్వు ప్రభు మార్గములో నువ్వు నడుచుకో. Then this walk will lead into the presence of God. ఈ నడక నిన్ను దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపిస్తుంది. Slowly you will be walking into the presence of God. నిదానముగా నువ్వు దేవుని యొక్క సన్నిధిలోనికి నడుస్తావు. And you will have an intimacy with God. దేవునితో నీవు సన్నిహిత సంబంధాన్ని నువ్వు కలిగి ఉంటావు. And you will have interaction with God. దేవునితో నీవు సంభాషించడం ప్రారంభిస్తావు. And God will going to interact with us. దేవుడు మనతో సంభాషిస్తాడు. And we are going to be one with the Lord. మనము ప్రభువుతో మనము ఏకమవుతాము. This is what
He needs from us. మన నుంచి కోరేది ఆయన ఇదే. Are you ready? నువ్వు సిద్ధంగా ఉన్నావా? If you're ready, నువ్వు సిద్ధంగా ఉంటే why don't you stand on your feet? నువ్వు ఎందుకు లేచి నిలబడకూడదండి? Hallelujah. హల్లెలూయా. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు. Oh, thank you, Holy Spirit. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. Holy Spirit, God, thank you. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు. Thank you for speaking to us. మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. Lord, you are the one who is showing our life, oh God. అయ్యా మా జీవితాన్ని మీరు చూపిస్తున్నారు. You said that do not sit. మీరు తెలియచేసి ఉన్నారు కూర్చొనవద్దు. When you said that sit. అయ్యా మీరు కూర్చొనుము అని చెప్పి ఉన్నారు. Lord, help us to understand your love. మీ ప్రేమను అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. You said do not stand, but you said stand. నిలవబడవద్దు అని చెప్పారు, నిలవబడుము అని చెప్పారు నాయన. Lord, help us to take a decision to stand in your presence. నీ సన్నిధిలో నిలబడడానికి ఒక తీర్మానం తీసుకోవడానికి సహాయం చేయండి. Lord, you said do not walk. ప్రభువా మీరు చెప్పారు నడవవద్దు. But the same word came to us, walk. అయితే మీరు నడవద్దని చెప్పిన మీరే నడువుము అని అంటున్నారు. Lord, help us to walk in your ways, O God. నీ మార్గములో నడుచుకోవడానికి సహాయం చేయండి. Lord, we want to understand the way of life, O God. జీవన విధానమును అర్థం చేసుకోవడానికి మేము ఇష్టపడుతున్నామయ్యా. We want to get into your presence, O మీ God. సన్నిధిలోనికి ప్రవేశించడానికి ఇష్టపడుతున్నాము. We want to interact with you, God. అయ్యా మీతో మేము సంభాషించడానికి And ఇష్టపడుతున్నాము. we want the close intimacy with you, God. అయ్యా నీతో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉంటానికి Lord, help us to understand your heart, O God. మీ యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. Lord, bless each and every one. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. Lord, give them a heart of appreciation. ప్రభువా అభినందించే హృదయాన్ని వారికి ఇవ్వండి. Lord, give them a heart of praise. అయ్యా స్తుతించే హృదయం ఇవ్వండి. Lord, give them a heart of worship. ఆరాధించే హృదయాన్ని దయచేయండి. As we are walking, help us to worship, help us to praise, help us to appreciate. అయ్యా మేము నడుచు ఉండగా అయ్యా ఇదిగో ప్రభువా నిన్ను స్తుతించే హృదయము, నిన్ను స్తుతించడానికి నిన్ను ఆరాధించడానికి ప్రభువా నిన్ను ప్రభువా అభినందించడానికి సహాయం చేయండి. Bless each and every one. అందరిని మీరు ఆశీర్వదించండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్.